స్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచి అని కాసిన అక్షంతలు పసుపు శ్రీ వరలక్ష్మీదేవి ప్రతిమపై వేసి ఆమెను తాకి నమస్కరించాలి. ఇప్పుడు అంటే మనం ప్రాణప్రతిష్ఠాపన చేయాలి అన్నమాట. ఇక మనం పూజను ప్రారంభిద్దామండి. ముందుగా ప్రార్థనా నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ మనం అమ్మవారికి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి అని దేవికి నమస్కరించవలను. ధ్యానము క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యానం సమర్పయామి అని దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించవలను. శ్రీ వరలక్ష్మీదేవికి ధ్యాయామి అని వరలక్ష్మీదేవిని ధ్యానం చేయవలను. పిమ్మట షోడశోపచార పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. షోడశోపచార పూజములు అనగా ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు ఇవన్నీ కూడా మనకి షోడశోపచార పూజలు అన్నమాట. ఇప్పుడు షోడశోపచార పూజ ప్రారంభ. ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా లోపలికి అంటే మన ఇంట్లోకి ఆ పూజా మందిరంలోకి స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించవలెను. ఆ తరువాత నమస్కరించవలెను దేవికి. ఆసనం సూర్యాయుత నిభస్ఫూర్తే పురరత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆసనం సమర్పయామి అని కూర్చున్నటకు ఆసనం ఇచ్చుచున్నట్లుగా భావించి దేవిపై పువ్వులు, పసుపు, కుంకుమలు చల్లవలెను. ఆ తరువాత పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాం పాద్యం సమర్పయామి అని చక్కగా మనం కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి ఉద్దరినితో పంచపాత్రలోని జలమును వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కలు జలము వేరొక పాత్రలోకి వేయవలను. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థ గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి దేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి అని చేతులను కడుక్కొనుటగా కూడా మనం భావించి నీరు ఇచ్చినట్లుగా భావిస్తూ పంచపాత్రలోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్య పాత్రలో 2 చుక్కలు వేయవలేను. ఆచమనీయం సువర్ణ కలసానీతం